హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ బాయ్స్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత మేము సముద్రంలో ఒక వీడియో పెట్టబోతున్నాం. ఎందుకంటే 2 నెలలు బ్యాన్ పీరియడ్ అనేది ఉంటుంది, నిషేధకాలం అన్నమాట. ఇది ఇక్కడ ఏటాడటానికి ఉండదు, సముద్రంలోకి బోట్లు వెళ్తానికి ఉండదు. కాబట్టి మేము ఈ 2 నెలలు మామూలుగా ఉండిపోయాము. ఇప్పుడు వీడియో పెడుతున్నాము. మాగా చాలా రేర్ ఫిష్ అన్నమాట. ఇది కాస్ట్ కూడా చాలా కరోనా వచ్చిన తర్వాత దీనికి కాస్ట్ బాగా పెరిగింది. ఎందుకంటే దీనిలో రోగనిరోధక శక్తి ఉపయోగపడే విటమిన్స్ కానీ ఏమైనా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ మాగ వీడియో మన సబ్స్క్రైబర్స్ కోసం చేయటం జరుగుతుంది. మాగలో చాలా రిస్క్తో కూడుకున్న వేట అన్నమాట. సముద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏమేమి చేసాము, అక్కడ ఫుడ్ ఎలా వండుకున్నాము, ఆ చేపలు ఏమేమి చేపలు పడ్డాయి మొత్తం మీకు వివరంగా ఈ వీడియోలో చూపిస్తాము. చూడండి వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఆ వల ఎలా పడేస్తాం అనేది, వల ఎలా లాక్కుంటాం అనేది, ఈ వల అనేది ఎంత ఉండిద్ది అనేది కూడా మీకు ఒక అవగాహన వచ్చింది. ఎలా ఉండిద్దో చూస్తారు. మాగ అనేది కూడా ఎలా పడిద్దో, వల్ల ఎలా ఉండిద్దో కూడా మీకు ఈరోజు చూపిస్తాం, వివరంగా చూపిస్తాం. దయచేసి వీడియో చూసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి. వీడియో చూసి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మాగల వేట చూద్దాం రండి ఫ్రెండ్స్. వేటకైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారుగా పెద్ద బోట్లు వర్క్ సైజ్ జరుగుతున్నాయి. అంత పనులు చేసుకుంటున్నారు అన్నమాట వేటలకి వెళ్తానికి. దాంతోపాటు హార్బర్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఎందుకంటే బోట్లకి ఇబ్బంది ఉండకూడదు కదా, అందుకని చాలా ఫాస్ట్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది ఫ్రెండ్స్. మాకు టైమింగ్స్ అనేది ఈ సాయంత్రం పూట 4ంటికి బయలుదేరడం జరిగింది. మేము 4ంటికి బయలుదేరి నైట్ 12-1 గంట ఆ టైంలో మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట. ఇది 3 గంటలు అంతే. వేట టైం అనేది 3 గంటలేను వేటాడేది. జర్నీ కొంచెం ఫాస్ట్ ఉంటుంది అనమాట. టైం ఎక్కువ తీసుకుని దగ్గరగా మనం ఒక గంటన్నర పొరగడి వెళ్ళాలి సముద్రంలోనే లోపలికి. ఒక 20 మీటర్లు 15 మీటర్లు ఆ రేంజ్లో మాగం అనేది వేయడం జరిగింది. ఇప్పుడే బయలుదేరాము. చూడండి హార్బర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసారుగా చాలా లోపలికి రాళ్ళు కొట్టేస్తున్నారు. సముద్రం చూసారా ఎంత అలలైతే బేభత్సంగా వచ్చేస్తున్నాయి అనమాట. ఇది దండి ఈ రోజుల్లో బాగా ఊపుండిద్ది అనమాట. చూడండి చాలా ఊపు అయితే ఉంది. బోట్ అయితే ఎగిరి పడుతుంది అసలు. ఇప్పుడే సముద్రంలోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. అది అందుకే ఈ రోజుల్లో మాగల వీడియోస్ ఎవరు పెట్టరనమాట. కానీ మీకోసం మేము ఈ మాగల అనేది వేట అనేది ఎలా ఉండిద్దో చూపిస్తున్నాం చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వల పడేస్తున్నాం చూడండి. అది ఆంజనేయ స్వామి జెండా అనమాట. ఆ జెండాకి సిగ్నల్ లైట్ ఉండిద్ది. ఇది మొదలనమాట. ఇదే మాగొల ఇలా ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్. ఇది మాగొల అనమాట. ఈ వల పడేయటానికి అర్ధగంట సమయం పట్టిద్ది. చాలా ఫాస్ట్గా పడేసుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు మధ్యలో ఎక్కడ ఆగటానికి వీలు పడదు. ఇంజిన్ మీదే చాలా ఫాస్ట్గా పడేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. చూడండి ఈ వల వచ్చేసరికి 2000 బార్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఈ వల మొత్తం ఒక అర్ధగంట టైం పట్టిద్ది. బోట్లోకి లాక్కోవటానికి మాత్రం చాలా టైం పట్టిద్ది అనమాట. అది కూడా చూస్తారు కాబట్టి చూడండి. ఇప్పుడు టైము వచ్చేటప్పటికి 5:30 అవుతుంది ఫ్రెండ్స్. ఈ వల పడేసేసాక మనం ఒక 3 గంటలు వెయిట్ చేయాలన్నమాట. 3 గంటల తర్వాత ఇక బోట్లోకి లాగేసుకోవటమే. అప్పుడు పొద్దుకుపోయిద్ది. 8 దాటిన తర్వాత నైట్ 8 గంటలు దాటిన తర్వాత వల లాక్కోవడం అయితే జరిగిద్ది. స్టార్టింగ్ అది ఆ జెండా అయితే ఏదైతే ఉందో దానికి సిగ్నల్ లైట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ లైట్ని చూసి వేరే బోట్లు ఏదైనా వస్తుంటే ఇక్కడ వల ఉందని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకని ఆ సిగ్నల్ లైట్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దుకుపోయిద్ది కదా. పొద్దుపోయినప్పుడు వేరే బోట్లకి వల ఉందని తెలియదు. ఆ వల ఉందని తెలియటానికి ఆ సిగ్నల్ లైట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదే వల మాగవల అనేది ఇలా ఉండిద్ది. ఇలా పడేస్తాం అనమాట.
మాగలు అనేది పల్లం నుంచి దరికి పడేసుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. దరిని ఎంత లోతుందో ఇప్పుడు విన్నాం కదా, 5 బార్లు అంటే 8 మీటర్లు ఉందన్నమాట. మేము వల పడేయటం స్టార్ట్ చేసింది 15 మీటర్ల దగ్గర అనమాట. అంటే దరికి వచ్చేటప్పటికి 7 మీటర్లు తగ్గింది పల్లం అనేది. చూస్తున్నారుగా, ఇలా లోతునైతే చూసుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇక పొద్దుపోయాక 8 ఆ టైం అయిన తర్వాత ఇక వల లాక్కోవటం అయితే ఉంటుంది. ఈలోపు మేము లైట్లు కట్టుకోవటం ఇవన్నీ చేసేసుకుంటాం వెళ్తూ ఉన్నప్పుడే. ఎందుకంటే నైట్ అయితే బాగా ఇబ్బంది పడాలి కదా, అందుకని లైట్లు కట్టుకోవటం అనేది అంతా వెళ్తూ ఉన్నప్పుడే చేసేసుకుంటాం. వంట వండుకోవటం కానీ ఏదైనా కానీ పగల వెళ్తూ ఉన్నప్పుడే చేసేసుకుంటాం అనమాట. లైట్లు చూసారా, అలా కట్టుకోవాలి. వల లాక్కునేటప్పుడు ఇబ్బంది ఉండకూడదు కదా. చేపలు అవన్నీ స్పష్టంగా కనపడటానికి మనం లైట్లు మొత్తం మేము ముందే రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. అలా కట్టేసేసుకుని ఇక వంట ప్రారంభించుకుంటాము. ఒక్కొక్కసారి ఏమో చేపలు వల లాక్కున్నప్పుడు కూర వండుకుంటాం. ముందే అయితే రైస్ పెట్టేసేసుకుంటాము, తర్వాత కూర వండుకుంటాము. ఒక్కోసారి లేకపోతే ఉండగా పచ్చడి డబ్బాలు తీసుకుని ఇక ఎర్రగా కలుపుకుని తినేయటమే ఫ్రెండ్స్. వల లాక్కునే టైం అయింది ఫ్రెండ్స్. ఇలా లాక్కుంటూ ఉండాలన్నమాట. టైం అయిపోయింది. ఇప్పుడు ఈ వల లాక్కోవటం కూడా ఇంజిన్ మీదే లాక్కుంటూ ఉండాలి. ఇప్పుడైతే మాగలు వస్తున్నాయి. మాగలు వచ్చేటప్పుడు వలలో ఉన్నప్పుడే మనకి నీళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా లాక్కోవాలి బోట్లోకి, లేకపోతే మొత్తం రాలిపోతాయి అన్నమాట. అలాంటి జరగకుండా ఉండటానికి ఒక మనిషి చూసుకుంటూ జాగ్రత్తగా లాక్కుంటూ ఉంటాడు ముందుండి. మీకు మాగలు చూపిస్తాను చూడండి. అట్లా కొంచెం వల లాక్కున్న తర్వాత ఒక 2 సైడాలు 3 సైడాలు అలా లాక్కున్న తర్వాత ఆ వాటిలో చేపలు ఒకసారిగా తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే వల లాక్కోవడం స్టార్ట్ చేశాక ఆపకూడదు. ఆపితే బోట్ అనేది వల మీదకి వెళ్ళిపోయే ప్రమాదం ఉండిద్ది. అందుకని మేము కొంత వల లాక్కున్న తర్వాత, కొంత భాగం లాక్కున్న తర్వాత చేపలు అనేది ఒకేసారి తప్పించుకోవడం జరిగింది. చూడండి, చేపలు తీసి పక్కన చూస్తున్నారు కదా, అవే అవి మాగలు వస్తున్నాయి చూసారుగా. మీకు దగ్గరగా కూడా చూపిస్తాము మాగలు. చూడండి, అవన్నీ మాగలే. అట్లా ఒకసారిగా తీసి పక్కన వేసుకుని కొంత వల లాక్కున్న తర్వాత వాటిని వల నుండి తప్పించి ఐస్లో వేసుకోవడం జరిగింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్. తీసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇవే మాగలంటే. ఇది మాగ. ఇలా తప్పించుకోవాలి. ఒకసారి పక్కన వేసుకున్న తర్వాత వల లాక్కున్న తర్వాత ఇలా తప్పించుకుని ఐస్లో వేసుకుంటాం అన్నమాట.
ఈ చేపలో ఉన్న ఇదేంటంటే ప్రత్యేకంగా అన్ని చేపల కంటే భిన్నంగా ఇది త్వరగా పాడైపోయింది ఐస్లో, అందుకనే త్వరగా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే తొందరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి ఎప్పుడు ఈ వేటకు సంబంధించి ఐస్ అనేది ఎప్పుడు బోట్లో ఉంటూనే ఉండాలన్నమాట. చూడండి, ఇవే మాగలు. అలా తప్పించుకోవాలి, చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలి. చూసారుగా, అలా తప్పించుకుని ఎట్లా వేసుకోవాలి. ఈ కేజీ వచ్చేటప్పటికి 600 ఫ్రెండ్స్. కేజీ మాగలు వచ్చేటప్పటికి 600 ఉంది. మా మార్కెట్ అయితే ఇక్కడ హార్బర్లో, మా హార్బర్లో 600 ఫ్రెండ్స్. మీ దగ్గర అయితే మీరు మాగని ఎప్పుడన్నా టేస్ట్ చేసినట్లయితే మీరు ఎంత కొన్నారో చెప్పండి. అదిగా చూసారుగా, మాకైతే ఈరోజు ఒక 20 కిలోలు మాగలు అయితే పడినవి. అంత కిలో సైజు, అరకిలో సైజు పడ్డాయి అన్నమాట మాకు. చూడండి, మీరు మీ ఏరియాలో మాగ ఎంత కొంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి మాకు, మేము కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. మా దగ్గర అయితే కిలో వచ్చేసరికి 600 ఫ్రెండ్స్. చూసారుగా, ఐస్లో వేసుకోవడం కూడా చూస్తున్నారు మీరు. ఎప్పటికప్పుడు ఐస్లో పెట్టేసుకోవాలి ఇవి, ఎందుకంటే త్వరగా పాడైపోతాయి. ఇది చాలా రేర్ ఫిష్. మాగ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. 2 నెలలే ఈ సీజన్ వచ్చేటప్పటికి 2 నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత అసలు మాగ కనిపించకుండా ఈ 2 నెలలే దొరుకుతుంది కాబట్టి ఇది అంత కాస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోలో కలుసుకుందాం.